రాజ్ సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నేను పలానా రోజు నేను రిలీజ్ చేస్తాను అన్నారు కదా. అవును. దాన్ని ఉదహరిస్తూ దాన్ని ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఈ ప్రమోషన్ కోసం ఆ అమ్మాయితో ఈ వీడియో చేపించారనుకుంటారు ఇప్పుడు. 100% అండి. అండ్ ఇప్పుడు ఇందులో 2 ఉంటాయి. ఒకటి సినిమా పరంగా చేస్తే నా వ్యక్తిగత జీవితాన్ని అందులో హీరో అతను అయి ఉండొచ్చు. బట్ అతని పర్సనల్ లైఫ్ లో తీసుకుంటే శేఖర్ భాషతో ఎంత చెండాలం చేయించాడో మీ అందరికీ తెలుసండి. ఈ సినిమా ప్రమోషన్ లో కూడా నా పేరు తీసుకొని వాడుకుంటున్నారంటే సర్వనాశనం అయిపోతారు. నేను మంచి చెప్తున్నాను, ఈ రోజుతో అయితే వదిలేస్తున్నానండి. ఇంకొక వీడియో కనుక వాళ్ళు చేస్తే నా ఉసురు వాళ్ళు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ఆ సినిమా ఫ్లాపే అవుతుంది. అవ్వాలనే కోరుకుంటాను. లావణ్య, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని రాజ్ తరుణ్ సమ్మతించి లేకపోతే రాజ్ తరుణ్ చేయించాడా అని అనుకుంటారా మీరు, లేకపోతే ఏమన్నా డైరెక్టర్ గానే చేయించింది రాజ్ తరుణ్ కాదండి, రాజ్ తరుణ్ తోనే కదండి. ఇప్పుడు ఆయనే కదా అసలు. అంటే మరి మారుతి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు. ఆయన బ్యానర్ ఆయన ప్రొడక్షన్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా ప్రమోషన్ ఇలా యూజ్ చేసుకుంటారా అసలు? అదే కదా, కొత్త హీరోయిన్, పైగా ఆ అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. అవునండి, మరి ఆ అమ్మాయినా ఇలా ఎంకరేజ్ చేస్తుంది అసలు? నిజంగా చెప్తున్నాను, సంయుక్త, ఆమె పేరు సంయుక్తనో మరి ఆమె రియల్ పేరు ఏమో నాకు తెలియదండి. దిస్ ఈస్ నాట్ గుడ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ అమ్మాయిది ఆ అబ్బాయి చాట్ కూడా రిలీజ్ చేస్తానండి నేను. ఇదే మీడియా సమక్షంగా చెప్తున్నాను. ఎవరిది ఇప్పుడు హీరో హీరోయిన్ సంబంధించి అంటే భలే ఉన్నాడు హీరో రాజ్ తరుణ్ సంబంధించిన చాట్ కూడా రిలీజ్ చేస్తాను. అవునా, ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, వాళ్ళిద్దరు కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ సినిమా జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన బట్టి చాట్లు కూడా మీ దగ్గర ఉన్నాయంటారు? చాట్ ఉంది, స్టార్ట్ చేశారండి, వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. ఇద్దరు కేరింగ్ అలాగే కనిపిస్తా ఉంటది, ఇద్దరి ప్రేమ అలాగే కనిపిస్తా ఉంటది. ఇంకా అది రిలీజ్ చేయాల్సి వస్తుందండి. ఏంటి ఇప్పుడు ఈ విషయం అంతా మీరిద్దరు కలిసి ఉన్నప్పుడే జరిగిందా? జరిగినట్టుందండి, మరి నేను మొన్న చూసాను. ఓకే, అయితే ఇప్పుడు మాల్వి మల్హోత్రాకి సంబంధించిన విషయంలో కూడా మీరు కొన్ని ఆధారాలు రిలీజ్ చేశారు. అవును, పక్కాగా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని మీరు చెప్పారు. అవును, ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు వాడుకున్నారు ఆ వ్యవహారాన్ని, మాల్వి మల్హోత్రాని తీసుకొని వచ్చారు. అవును, ఇప్పుడు అదే స్ట్రాటజీ ఇప్పుడు కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఏంటి, మిమ్మల్ని ఇక్కడ విల్లగా చూపించాలనా లేకపోతే ఏంటి? నన్ను ఎన్ని విధాలుగా చూపెట్టాలో అన్ని విధాలుగా చూపించేశారండి. ఎంత చెండాలం కాకపోతే కుక్కలతో ఫోటోలు కూడా పెడుతున్నారండి. ఇంకెంత వరకు కించపరచాలని? అంటే పోలీసు అతను హీరో అయ్యాడు, అతనికి సపోర్టర్స్ ఉన్నారు, ఇప్పుడు మారుతి గారు సపోర్ట్ ఉంటారని ఇలా చేస్తున్నారండి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే, టీజర్ కూడా రిలీజ్ కాకముందే మీ మధ్య జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఒక వీడియో రూపంలో ఇప్పుడు పెట్టారు. రేపు సినిమాలో కూడా మీకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇష్యూస్ కానీ ఏమైనా పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? అయ్యో, సో మీకు ఇంకొక తెలియని విషయం ఏం జరుగుతుందంటే, ఆర్జీవితో సినిమా చేయబోతున్నాను అని శేఖర్ భాష బయటికి ఒక అతనికి మాట్లాడడం జరిగిందండి నా గురించి. సో నా కథ సినిమా అయితే చేస్తానంట శేఖర్ భాష, అందులో హీరో శేఖర్ భాష చేస్తాడండి, డైరెక్టర్. అదే మిమ్మల్ని ఈ సినిమాలలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా చిత్రీకరించబోతున్నారు. పైగా దాంతోపాటు డ్రగ్స్ సంబంధించిన విషయాలను కూడా పెట్టి మిమ్మల్ని ఈ రకంగా చిత్రీకరించాలని అనుకుంటున్నారని అనుకుంటా. అవునండి, నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, 11 సంవత్సరాలు ఉన్న మనిషినేనండి నేను మనిషినే. ఇప్పుడు వదిలించుకోవాలి అన్న ప్రాసెస్ లో నన్ను ఇంత చేస్తే నేను ఎలా బతకాలి? ఇంకోటి, తను చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఉంది, మస్తాన్ సాయికి సంబంధించి కానీ మీరు మాట్లాడుకున్నది, తర్వాత రాజ్ తరుణ్తో రిలేషన్షిప్ ఉన్నది, తను ఏం చేయలేడు అన్నది, ఇవన్నీ కూడా చెప్తుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా చిత్ర హీరోటికి చెప్పింది రాజ్ తరుణ్ అనుకుంటారా? మరి అసలు ఆ విషయాలు నాకైతే తెలియదండి. నాతో సంసారం చేశాడు, మరి సంసారం మ్యాటర్ లేని అబ్బాయితో మరి మాల్వి మల్హోత్రా ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది కదండి, మరి ఈ అమ్మాయిని అడగాలి మరి మ్యాటర్ ఉందో లేదో. అది సినిమానా, నిజంగా మ్యాటర్ లేదా? మరి ఎవరు యుఎస్ ఫ్రెండ్ అని అంటున్నావు ఎందుకు? నువ్వే డైరెక్ట్ గా చెప్పు. మరి అమ్మాయి పేరు సంయుక్తానో ఏమిస్తానో మరి. ఓకే, నేను ఒకటి చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ పైన మీరు పోరాటం చేస్తున్నారు, విషయం కోర్టులో ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ సంబంధించిన సినిమానే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అవును, దాంట్లో మీ వ్యవహారాన్ని తీసుకొచ్చి రాజ్ తరుణ్ పెట్టించాడు అని అనుకుంటున్నారా మీరు? ఎగ్జాక్ట్ అంతే కదండి, సినిమా ప్రమోషన్ అయితే అంతే కదండి, రాజ్ తరుణ్కి తెలియకుండా అయితే జరగదు కదండి. అంటే మీరు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? ఎందుకంటే మీ విషయాన్ని వాళ్ళు సినిమా ప్రమోషన్ కోసము అది పాజిటివ్